జనసేన నేత కిరణ్ రాయల్తో ఆర్థిక లావాదేవీలపై తన దగ్గర స్పష్టమైన ఆధారాలున్నాయని తెలిపింది బాధితురాలు లక్ష్మి. తనకు కిరణ్ రాయల్ ఆర్థికంగా ఇవ్వాల్సిన నగదు చెల్లించే వరకు పోరాటం చేస్తానన్నారామె. సెటిల్ చేస్తామని సీఐ తనకు హామీ ఇచ్చినట్టు తెలిపారు. తనకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని చెప్పారు. సోషల్ మీడియాలో తనపై అసభ్యంగా ట్రోల్స్ చేస్తున్నారని వాపోయారు. తాను విడుదల చేసిన వీడియోలు, ఫోటోలు అన్నీ వాస్తవాలేనన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఏ నుంచి వచ్చి కలవమని ఫోన్ కాల్స్ వస్తున్నాయన్నారు బాధితురాలు లక్ష్మి. గత కొంతకాలంగా జరుగుతున్న ఆర్థిక లావాదేవీల గురించి అన్నీ సార్ట్అవుట్ చేసుకుంటున్నాం. నేను నా సమస్యల వల్ల, నా కుటుంబ సమస్యల వల్ల నేను బయట వచ్చాను. దాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు కావచ్చు, అపోజిషన్ పార్టీ వాళ్ళు కావచ్చు, చాలా రకరకాలుగా ట్రోల్స్ అనేవి చేయడం జరుగుతూ ఉంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకైతే తెలియదు. నేను నా న్యాయం కోసం నేను బయట వచ్చాను. ఏ పార్టీ సంబంధించి నేను బయట రాలేదు. నాకు ఏ పార్టీలకి సంబంధం లేదు. నేను ఎవరితోనూ ఇన్వాల్వ్ అవ్వలేదు. వాళ్ళు సొంతంగా తీసుకున్న నిర్ణయాలకి ట్రోల్ చేసిన దానికి నేను ఎటువంటి బాధ్యురాలిని కాదు.